కత్తి. ఏం చేశాడు తెలుసా? ముఖం త్రిప్పుకోక, కోపం చూపించకుండా మెడ మీద పడి ఏం చేశాడు? ముద్దులు పెట్టాడు. ఎవరికి? తమ్ముడికి. అవునా? తమ్ముడే కాదా? తమ్ముడే. ఆయన పడినటువంటి శ్రమ కడుపులోనూ తనను బాధ పెట్టాడు, భూమి మీద వచ్చినా కూడా బాధ పెట్టాడు. ఈయన క్రియల మూలకంగా కుటుంబానికి కానీ అన్నయ్యకి కానీ ఏ సంతోషము లేదండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఈ సహోదరుడు వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే, ఇద్దరు ఎదురుపడగానే ముద్దులు పెట్టుకుండగానే అక్కడ ఏం కనబడింది? క్రియారూపము కనబడింది. స్తోత్రం. హల్లెలూయా. ఇదేంట్రా? దేశస్తులందరూ కూడా, పట్టణస్తులందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అనుకుంటూ ఉన్నారు, యేసేపు ఇగో యాకోబు కనపడగానే ఏసేస్తాడు అనుకున్నాము. ప్రతిరోజు కూడా ఓ కత్తినోరుతో ఉండేవాడు యాకోబు పేరు చెప్పి. యాకోబు నేరుగా ఆయన ముందుకు వచ్చినప్పుడు కనపడంగానే ఏసేస్తాడేమో అనుకున్నాము. ఏంటి వీళ్ళిద్దరు వాటేసుకుని ముద్దులెట్టుకుంటున్నారా బాబు అనగానే వాళ్ళకి ఏం కనబడిందంటే, అనుకున్న వారందరికీ కూడా ప్రభు మహిమ కనబడింది. హల్లెలూయా. ఇద్దరు భక్తుల మధ్యన ఏం కనపడాలంట? దేవుని మహిమ కనబడాలి. ఇద్దరు భక్తుల మధ్యన ఏం కనబడాలంటే దేవుని యొక్క మహిమ కనబడాలి. క్రియారూపముగా నీవు చెల్లించాలి. నువ్వు వండుకున్నదేదో నీవు తిని నువ్వు ఆనందించడం కాదు, కానీ నీవు ఆహారం లేని వారికి ఆహారమును పెట్టాలి. రెండోది, వస్త్రము లేని వారికి వస్త్రమును ఇవ్వాలి. ప్రభు అయిన యేసుక్రీస్తువే చెప్పాడు, రెండుంటే నీ దగ్గర ఒకటి ఇచ్చేయి, ఒకటి వదులుకున్నావా నీకు రెండు సమకూరుస్తా అంటే, ఇప్పుడు రెండు సమకూర్చాడు దేవుడు. ఆల్రెడీ ఇంకోటి ఉంది నీకు. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 3 ఉన్నాయి. ఒకటి వదులుకో, నీకు రెండింతలా ఆశీర్వాదాన్ని ఇస్తానంటూ ఉన్నాడు. ఆల్రెడీ 2 వచ్చాయి దేవుని కృపను బట్టి. ఒకటి ఒంటి మీద ఉంది, 3 అంగీలు ఉన్నాయి. నా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వస్త్రహీనుడు ఎవరైతే ఉన్నారో వాడు నీ కంటబడగానే ఏమవ్వాలంట? నువ్వు వానికి క్రియారూపముగా చెల్లించాలి. ఇక్కడ దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? దాన్ని ఏమని పోల్చాడు? అదే ఆయనకి ఇష్టమైన ఉపవాసము. ఉపవాసం ఉండి ప్రార్థన చేయమల్లా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఎవరు? ఎస్తేరు. ఎవరి కోసము? తన వారి కోసము. తన వారి కోసము ప్రార్థన చేసింది. ప్రార్థన చేయవద్దని అంటలేదు, ఉపవాసం ఉండమని నువ్వు అంటలేదు. కానీ ప్రభు ఏమని చెప్తూ ఉన్నాడనంటే, నీవు క్రియారూపముగా నువ్వు ఇవన్నీ చేస్తే ఉపవాసము, నీవు ఉండే ఉపవాసము కంటే గొప్పవని మీతో మాట్లాడుతుండ. మరొకసారి చదువుకుందాం. 8 మొదటి నుంచి చదువు. 8 నుంచి. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించక ఉండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రమును ఇచ్చుటయు, ఇదియే కదా ఆయనకి ఇష్టమైన బలి, ఇష్టమైన ఉపవాసము. అలాగా నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమున కావలి కాయని. ఏంటంటే ఇప్పుడు నీ సైన్యపు వెనక భాగము. ఏ భాగం అది? ఏ భాగం చెప్పాలి మీరు? ఎన్ని తరములు మనం లెక్కించగలము? ఎన్ని తరములు? 75 మంది. యాకోబు ఆయన యొక్క బిడ్డలతో బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. తన చిన్న కుమారుడి దగ్గరికి ప్రధానుడిగా ఉన్నాడు. 75 మందితో వెళ్తూ ఉన్నాడు. ఎవరు తోడే ఉండబట్టి వెళ్తూ ఉన్నాడు? దేవుని యొక్క మహిమ
యాకోబుకి తోడై ఉండబట్టి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? కరువులో ఉన్నాడు. కరువుతో వాళ్ళని పెంచలేకపోతూ ఉన్నాడు. అంతకుముందే దేవుడు ఏర్పాటు అక్కడ చేశాడు. వేకువ చుక్క వలె వెలుగు ఉదయించింది. అక్కడికి తీసుకుని పోతూ ఉన్నాడు దేవుడు. యాకోబ్ నడువు, అక్కడ ఒక ఏకువ చుక్క ఉంది. నేను నీ వెనక సైన్యముగా కాపాడుతూ నిన్ను వస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు చేసే ప్రార్థనలు ఎలా ఉండాలో తెలుసా? నీ కుటుంబానికి రక్షణగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? నీ వెనక భాగానికి, నీ వెనక వచ్చి భాగమునకు ఎలా ఉండాలో తెలుసా? ఒక రక్షణగా ఉండాలి. రక్షణగా ఉండాలి. ఆయనే కాపాడగలిగిన వాడు. నీవు ఏం చేయ అవసరం లేదు. నీ సహోదరుడు కనపడినప్పుడు ముఖం తిప్పుకో అవసరం లేదు. ముఖం తిప్పుకున్న ఆయనకి ఇష్టమైన ప్రార్థన కాదు. నీవు ఇష్టం చేసే ప్రార్థన ఉపవాసము కాదు. ఆయన నెచ్చడు, మెచ్చడు, ఏ మాత్రము కూడా అంగీకరించడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయము 28 నుంచి మనము చదువుకుందాం. మార్కు సువార్త 9:28. ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దెయ్యములను వెళ్ళగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకైన ప్రార్థన వలనే కాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. వదిలిపోవాలంట. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా వదిలిపోవాలి. ఇప్పుడు చెప్తాను. మనము ఏదైనా తుప్పు పట్టింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? ముందు దాన్ని ఏం చేస్తామంటే ఆకురైతో మనము దాన్ని రాస్తాం. దాని తుప్పు అంతా కూడా వదిలిపోతుంది. రెండోది దాన్ని తుప్పు పట్టకుండా చేయాలంటే నూనె రాసి దాన్ని ఏం చేస్తాం? భద్రపరిచినప్పుడు ఏమవుతుందంటే అది తుప్పు పట్టకుండా ఉంటుంది. రెండోది పాపం మాల్యము దానికి అంటకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అసలు అది ఒక ఆయుధముగా మార్చబడాలంటే మొట్టమొదటికి ఏం చేయాలి? కాల్చబడాలి. కొలిమిలో కాల్చబడి దాన్ని ఏం చేయాలి? కరిగించి ఒక వస్తువుగా తయారా చేయబడాలి. ఆ యొక్క వస్తువులోనికి ఏమి రాకుండా ఉండాలి అని అంటే మాల్యము రాకుండా కాపాడుకోవాలి. అది తుప్పు పట్టకుండా ఉండాలి. యేసుక్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడనంటే, అయ్యా మీరు వెళ్ళి సకల జనులకి సువార్తను ప్రకటించండి, నానా విధములైనటువంటి దెయ్యములను వెళ్ళగట్టండి, మీకు ఆ శక్తిని నేను మీకు ప్రసాదించాను అని చెప్పినప్పుడు ఈ యొక్క శిష్యులందరూ కూడా ఏం చేశారనంటే అలాగే వెళ్ళారు. వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రవచిస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఏ దెయ్యము కూడాను వెళ్ళలేకపోతూ ఉంది. అయితే వీళ్ళలో ఏముండిపోయింది అని అంటే కాస్తంత ఏముండిపోయింది? అవిశ్వాసం అనేటువంటి తుప్పు వారి హృదయంలో పేరుకుపోయింది. మాలిన్యము ఉండిపోతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వాళ్ళు కూడా వెంట పెట్టుకుని వచ్చారండి. అయ్యా వీళ్ళకు ద్వారా ఏమి మాకు మేలు కలగట్లేదయ్యా అని యేసుక్రీస్తుకి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఎవరు? దెయ్యం పట్టిన వాళ్ళు పక్కన బంధువులు ఉంటారే వాళ్ళు వచ్చి ఏంటి అని వాళ్ళ ముందు వాళ్ళని తిట్టకుండా ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడ తీసుకెళ్ళాడు? లోపలికి ఎక్కడ తీసుకెళ్ళి చెప్పాలి. లేదా అక్కడ చదవట్లేదా?
లోపలికి తీసుకెళ్ళి రహస్యంగా వాళ్ళతో ఏం చెబుతూ ఉన్నాడు? ఏంటంట? ఏంటిది? ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతూ ఉన్నామని చెప్తూ ఉన్నాడు. అది ప్రార్థన ద్వారానే. ఆమేన్. రెండోది ప్రార్థన ఉండాలి మనకి. ప్రార్థన ఉంటే ప్రార్థన చేయనటువంటి మోకాళ్ళు కూడా నీ ప్రార్థన వైపు మళ్లించగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అది ఎలా మాట్లాడాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు? అల్లరి చేసుకోవద్దు. ఆమేన్. ఏం చేసుకోవద్దు? రహస్యముగా ఇంటిలోనికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు. అదే వాళ్ళ ముందు చేస్తే వీళ్ళు ఏమైపోతారు? చెప్పాలి, ఏమైపోతారు? వీళ్ళ మీద ఉన్న విశ్వాసము కాస్త వాళ్ళ ముందు ఏమైపోద్ది? నీరైపోయిద్ది. ఇక వాళ్ళని ఏం చేస్తారు అంటే తృణీకరిస్తారు. ఆయన విశ్వాసము ప్రార్థన ద్వారానే ఈ కార్యాలు జరుగుతాయి అనగానే వారికి ఏం కలిగిందంటే అక్కడ అనకుండా ఇక్కడికి తీసుకొచ్చాడు లోనకి దేవుడు. మనతో మాట్లాడుతున్నాడు చూడు, అది వాళ్ళ హృదయంలో భద్రపరచబడిపోయిందండి. రహస్యమందు మన ప్రభుని మనము ఏం చేయాలంట? శ్రద్ధతో ప్రార్థన చేసినప్పుడు కొందరు తినేసి టిఫిన్ చేసేసి దేవుని సన్నిధికి వస్తారు. తినేసి రావడం అంటే పర్లేదు, ఇంటి దగ్గర దేవుని సన్నిధిలోనికి వచ్చి పొట్లాలు ఒప్పుకుని మరీ తింటున్నారు. ఆమేన్. నిజం. ఆదివారమున మనము పరగడుపున దేవుని సన్నిధికి రావాలి. అడిగిన ప్రతి అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు. ఇలాగే చేశారు వాళ్ళు కూడా. ఎట్లా పడితే అట్లా ఆచరించేవాళ్ళు, ఏ సమయాన్ని పడితే ఆ సమయాన్ని ఆచరించేవాళ్ళు. సమయాన్ని పోనివ్వక సద్వినియోగం పరుచుకోనండి అని చెప్తూ ఉన్నాడు. 10ంటికి ఆరాధన అయితే 12ంటికి వస్తే మీరేం చేస్తూ ఉన్నట్టు? అవిశ్వాసముతో దేవుని సన్నిధికి సమయాన్ని మీరు పోనించి ఏం చేస్తూ ఉన్నారు? దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉంటూ ఉన్నారు. ఏం జరుగుతాయి మీకు? ఏ అవకాశం మీకు దేవుని సన్నిధిలో కల్పిస్తూ ఉన్నాడు? ఏ కార్యము మీ మధ్యలో జరుగుతూ ఉంది? ఏ రక్షణలోనికి నీ కుటుంబాన్ని నువ్వు నడిపించగలుగుతూ ఉన్నావు? ఇక్కడ ఆరాధన జరుగుతుంటే, మన బంధువులలో ఫంక్షన్లు జరుగుతూ ఉంటే ఈ ఆరాధన వదిలేసి అక్కడికి వెళ్ళడానికి మనము మనస్సు ఆ విధముగా నడిపించుకుంటాము. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. నీవు క్రియలు మూలకముగాను దేవుని సన్నిధికి నడవాలి. విశ్వాసముతో నీవు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రార్థనలతో ఎట్టి కార్యాన్నైనా నీవు చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయము 13వ వచనము. రోమ 8వ అధ్యాయము ఏంటంటక్క? మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను సంపిన ఎడల జీవించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, అపోస్తులైన పౌలు గారు బాగా మనకి నేర్పిన మాట ఏంటంటే, ఏమంటంట? సమస్తమును నేను పెంటతో ఎంచుకున్నాను. దేవుని ఆత్మే నాకు వెలిగించేదిగా ఎంచుకున్నాను. దేవుని ఆత్మ నా ఆత్మని వెలిగించేదిగా ఎంచుకున్నాను. ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమును నేను పెంటగా ఎంచుకున్నానని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఇదిగో పరిశుద్ధ బైబిల్ గ్రంథమేమో సమస్తమును వ్యర్థమని ఎంచిన దానిని మనమేమని స్వీకరిస్తూ ఉన్నామంటే సమస్తమును బాగుగా ఎంచుకుంటూ ఉన్నాము. సమస్తమును మనము ఇదిగో మేలుకరముగా ఎంచుకుంటూ ఉన్నాము. ఈ లోకములో ఉన్నదంతా సమస్తమును మంచిదే అని మనమే ఎంచుకుంటూ ఉన్నాము. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే,
మీరు శరీరానుసారముగా ప్రవర్తించవద్దు. మీరు శరీరానుసారముగా మీరు ప్రవర్తించవద్దు. ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏంటంట? మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు సస్తారు. మీ శరీరానికి క్షేమమని ఇది ఎంచుకున్నారా, మీరు ఏమైపోతారంట? చచ్చిపోతారంతే. సావవలసిన వారై ఉన్నారు. తర్వాత దేవుని వాక్యము ఏమని మిమ్మల్ని బలపరుస్తూ ఉందంటే, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవిస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమని అంట జీవిస్తారు మీరు? దేనితో జీవిస్తారు మీరు? దేని వలన జీవిస్తారు మీరు అంటే, ఆత్మ వలన మీరు జీవిస్తారు. ఆత్మ మూలముగా మీరు జీవిస్తారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు దేని వలన మీరు బ్రతుకుతారంటే, ప్రార్థన వలన బ్రతుకుతారు. దేని వలన మీరు బ్రతుకుతారంటే, మీ సహోదరుడు మీ ఎదురు పడినప్పుడు ముఖము త్రిప్పుకోకుండా ఉన్నప్పుడు బ్రతుకుతారు. మీ సహోదరుడు వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు మీరు వస్త్ర సహాయం చేసినప్పుడు మీరు బ్రతుకుతారు. మీ సహోదరుడు ఇదిగో ఆకలితో ఉన్నప్పుడు ఆహారమును దాచిపెట్టుకొనుకోగా, ఇదిగో మీ సహోదరుడు ఆకలితో ఉన్నప్పుడు వాడు ఆకలి తీర్చాడు గనుక మీరు బ్రతుకుతారు. హల్లెలూయా. అట్టే చేసేవారు అందరూ కూడా బ్రతుకుతారు. అందరూ ఎక్కడ బ్రతుకుతారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందంటే, ఈ లోకములో ఉన్న ప్రతి భక్తుడు అందరూ కూడా మరణిస్తారు. ఇదిగో ప్రభు రాకడ వచ్చినప్పుడు అందరూ కూడా ప్రభు బోరధ్వనికి ఇదిగో నీళ్ళలో ఉన్నవాడు నీళ్ళంట దేవునికి అప్పగిచ్చేస్తాయంట. నీళ్ళలో చచ్చిపోయిన వాడు ఎవడైతే ఉన్నాడో, వరద వచ్చినప్పుడు కొట్టుకెళ్ళిపోయి చచ్చిపోయి ఎవడైతే ఉన్నాడో వాడు దేవుని యందు రక్షణ పొందిన వాడైతే, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడైతే, దేవుని యందు ఇదిగో క్రియల మూలకంగా బ్రతికిన వాడైతే నీళ్ళలో చనిపోతే ఆ నీళ్ళంట, నా ప్రభువైన యేసుక్రీస్తు నీ రాకడి కొరకు నేను ఇదిగో సిద్ధపరిచిన వండినటువంటి ఎముకలను నీకు నేను అందిస్తూ ఉన్నానని ఆ నీళ్లు సముద్రం అంట దేవునికి ఆ ఎముకలను అప్పగిస్తూ ఉన్నాయంట. అగ్ని ప్రమాదములో చనిపోయిన వాడు ఎముకలను దేవుడు ఆ అగ్ని సమకూరుస్తాయంట. ఎవరు ఇప్పుడు సమకూరుస్తూ ఉన్నాడు? నేను ఏమైనా సమకూరుస్తూ ఉన్నామా? నీవు ఏమైనా సమకూరుస్తూ ఉన్నామా? ప్రకృతి సమకూరుస్తూ ఉన్నదండి. ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్తూ ఉందంటే, ప్రకృతి సమకూరుస్తూ ఉంది. అగ్నికి ఆహుతైపోయిన వాడు, సముద్రములో చనిపోయిన వాడు ఇదిగో ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే, ప్రభు రాకడ దినము వచ్చింది. వారందరూ కూడా చచ్చిపోయిన వారందరూ కూడా భక్తురాలు చనిపోయారు. సహోదరుడు వచ్చినప్పుడు ముఖం తిప్పుకోలేదు. వారు శరీరకంగా బ్రతకలేదు, ఆత్మానుసారంగా బ్రతికారు. ఆత్మ విషయంలో దీనులైన వారుగా బ్రతికారు. ఇదిగో సహాయం చేయటకు ముందుండి బ్రతికారు. అందుకనే ఆ నీళ్ళంట, ఆ సముద్రం అంట ఎప్పుడు ప్రభు రాకడ వస్తుందని చేతులతో పట్టుకుని ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయంట. బోరాధ్వని వస్తూ ఉంది, ప్రభు రాకడ వస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన ఆకాశమందుడు సింహాసనము నా ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చే సమయాన అప్పుడు ఆ సముద్రం అంట ఇదిగో నీళ్లుతో ఆ ఎముకలను పట్టుకుని ప్రభుకు అప్పగిస్తూ ఉందంట. అగ్ని ఎదురు చూస్తూ ఉందంట. అగ్నిలో చనిపోయాడు భక్తుడు, చనిపోయాడు విశ్వాసి, చనిపోయాడు క్రియల మూలకంగా బ్రతికిన వాడు చనిపోయాడు. ఇదిగో అగ్ని ఇదిగో ఎదురు చూస్తూ ఉంది దేవుని రాకడ కొరకు. ఆ దేవుని యొక్క రాకడ కొరకు ఎప్పుడైతే వచ్చిందో అగ్ని అప్పగిచ్చేస్తా ఉంది. నా ప్రభువా యేసయ్య అగ్నిలో ఆయనను చనిపోయాడు. అగ్ని ఎముకలు పట్టుకుని ప్రభుకి అర్పించుతూ ఉన్నాయి. ఇదిగో మానవుడు అంటూ ఉన్నాడు, ఈ లోకమును పెంటగా ఎంచుకున్నాడు మానవుడు. ఆయన భక్తుడైపోయాడు. భక్తుడైనప్పుడు క్రీస్తు యేసుగా బ్రతుకుతూ ఉన్నాడు. క్రీస్తు యేసు నాలో జీవించిన లాగును, ఇదిగో క్రీస్తుని పోలి నేను నడుచుకున్న లాగును, క్రీస్తు కార్యాలు నేను చేసిన లాగును, క్రీస్తు యొక్క ఆత్మ నాలో నడుచుకున్న లాగును మీరును అలాగ నడుచుకోండి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నేను హింసకుడినే, నేను దోషకుడినే, దొంగనే, ఇదిగో వ్యభిచారినే, ఇదిగో అనేకమైనటువంటి మిమ్మల్ని ఇదిగో ఇబ్బందులకి పాలు చేసిన వాడినే. కానీ ఇప్పుడైతే ఆ సౌలు నాలో నుంచి చనిపోయాడు. క్రీస్తు యేసు నాలో జీవిస్తూ ఉన్నాడు. క్రియల మూలకముగా నేను మీకు తోడై ఉన్నాను. నన్ను పోలి మీరు అందరూ కూడా నడుచుకోండి అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఆమేన్. దేవుని వాక్యము సెలవిస్తూ ఉందండి. అపోస్తుడైన పౌలు గారు పదే చెప్తాడండి. పదే చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఆత్మ మూలముగా మీరు నడుచుకోండి, ఆత్మతో సత్యముతో నడుచుకోండి అని దేవుని వాక్యము
సెలవిస్తా ఉంది. అపోస్తలుడైన పౌలు గారు సాదా సీదా అనేటువంటి మనిషే. ఏలియా మనలాంటి మనిషి కాదా అని చెప్తాడండి. యాకోబు పత్రికలోనది, యాకోబు పత్రికనది చదవండి, ఆ మాటని చదవండి. యాకోబు పత్రిక చివర మాటల్లో ఉంటుంది, చివరన ఉంటుంది. ఏలియా 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 మనలాంటి స్వభావము కలిగిన వాడివే, స్వభావము కలిగినట్టు వాడే. మన మనసే ఆయనకి ఉంది, ఆయనకు ఉన్నట్లుగా మనకి ఉంది. కానీ మీకు సమయాన్ని దొంగిలించే కాదు, సమయాన్ని దొంగిలించే కాదు ఆయన. ఏలియా గారు మనకలాగా సమయాన్ని దొంగిలించేవాడు కాదు ఆయన. ఎలా ప్రార్థన చేసేవాడు తెలుసా? శాసనము జారీ అయిపోయినా కూడా ప్రార్థన మాత్రం ఆపలేదు. ఆయన మనలాంటి స్వభావం కలిగిన వాడే. కానీ అక్కడ ఏం చేశాడో తెలుసా? మనలాంటి స్వభావం కలిగిన వాడే. మనలాంటి శరీరం ఉందండి ఆయనకి కూడాను, మనలాంటి హృదయం ఉందండి ఆయనకి కూడాను. మనిషేనండి ఆయన. ఏలియా మనిషే. ఆయన మనకలాగా మాంసం తినేవాడు, అన్నమే తినేవాడు, రొట్టెల్ని తినేవాడు. ఆయన దగ్గర లేకపోతే అడుక్కుని కూడా తిన్నాడు రొట్టెలను. ఆ ఇల్లు ఆశీర్వదింపబడింది. అడుక్కుని తిన్న ఇల్లు ఆశీర్వదింపబడింది. ఎవరి దగ్గర అయితే అడుక్కున్నాడో ఆ ఇల్లు ఆశీర్వదం. మనలాంటి స్వభావం కలిగిన వాడే. కానీ మనకలాగా తుప్పు పట్టినవాడు మాత్రం కాదు. ఆమేన్. మనకలాగా తుప్పు పట్టినవాడు కాదు. ఆయనంట ప్రార్థించగానే ఏమైపోయిందంట? వర్షము ఏమైపోయిందంట? ఆగిపోయిందంటండి. ఆగిపోయిందంట. ఆమేన్. ఆగిపోయిందంట. మరలా తిరిగి వచ్చి ఆయన ప్రార్థించితేనే గాని మరలా వర్షము పడలేదు. ఈయన ఇప్పుడు ఎవరై ఉన్నాడు? మనందరం అనుకోవాలి, నాలాంటి వాడే, నాలాంటి స్వభావము కలిగిన వాడే. అయితే ఇప్పుడు ఆయన ఎవరి మూలకముగా జన్మించాడు, బ్రతుకుతున్నాడంటే ఆత్మ మూలకముగా బ్రతుకుతున్నటువంటి ఏలియా. ఆత్మ మూలముగా బ్రతుకుతున్నటువంటి ఏలియా. హల్లెలూయా. ఆత్మ మూలముగా బ్రతుకుతున్నటువంటి ఏలియా. వాస్తవంగా ఈరోజు నాకు బాగోలేదు. 3 రోజుల నుంచి ఈ పక్క ఇదంతా ఏంటో పచ్చి కురుపు, నొప్పి. పొద్దున కూడా బాగా నొప్పి, ఐస్ గడ్డలు పెట్టాను, అవి పెట్టాను. ప్రభువా నీ చిత్తమైతే దేనాతో కూడా అన్నాను, నేను చనిపోతే ఈ ప్లేస్లో ఉండి ఎవరు మాట్లాడగలుగుతారు? మాట్లాడేవాళ్ళు ఉండాలి. ఇది ఎవరిదే కాదు, అందరిదై ఉంది. ఇది అందరూ కూడా వాక్యాన్ని నేర్చుకోవాలి. వీళ్ళు రమేష్ కుటుంబమే, రమేష్ ఫ్యామిలీదే అని అనడానికి లేదు. 10 లక్షలు పెట్టుకొనినా అది నాది కాదు, మనందరిదై ఉండాలి. అక్కడ అందరూ కూడా వాడబడిన. నిజమండి, నాకు అంత బాధేసింది. ఏలీ గారి కోసం ఎదురు చూస్తున్న ఫోన్ ఏమో పనిచేయదు. ఆయన ఫోను, ఆ మాయదారి ఫోన్ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత పని చేసిద్ది. నేను ఫోన్ చేస్తే పని చేయదు, అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన మాట్లాడుకుంటా పని చేసిద్ది. నిజం. అసలు ఏం బాగాలేదు, తలకాయ నొప్పి, పచ్చి కురుపు. అయినా ప్రభువా నేను దీనత బాధతో మాట్లాడాను. వినడం కాదు, కూర్చుని పాడటం కాదు, నేర్చుకోవటం కాదు, నేను లేనప్పుడు మాట్లాడేవాళ్ళు ఉండాలి అని చెప్తూ ఉన్నా. ఆడవాళ్ళన్నామని కోత విస్తారంగా ఉంది. అది ఆడేంటి మగేంటి పని చేయటానికి. ఎస్తేర్ అని ఆలోచించిందండి, అమ్మో ఇది రాజుతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, నా వల్లే నేను ఆడదాన్ని ఆమె వెనక్కి వెళ్ళిపోయిందా? లేదు, నడుము కట్టింది, పనికత్తున ఉపవాసం ఉంచింది, జయించింది గొప్ప విజయాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మనము మన పనిలో ఏం చేయాలంటే ఆత్మ మూలకముగా మనము బ్రతికి ఉండి వారముగా నివసించాలి. మరొకసారి చదువుదాం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఎందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. చూసారంటే శరీరానికి కూడా ఏముంటాయి? శరీరానికి ఏముంటాయి?
శరీరానికి కూడా ఆశలు ఉంటాయి. ఈ సబ్బు రుద్దాం అనుకో, ఈ సబ్బు మనం ఏదైనా కానీ కొంత మార్పు వచ్చింది అనుకో, మన ఒంటికి పడలేదు. ఏంటి ఇప్పుడు శరీరం మీద నీకున్నది? ఆశ. ఆశ. క్రీములు ఉన్నాయి ఇవాళ, క్రీములు, చాలా మంది క్రీములు రాస్తూ ఉన్నారు. పడలేదనుకో ఏం చేస్తూ ఉన్నారు? వేరే దాని మీదకి మళ్ళిస్తూ ఉన్నారు. శరీర ఆశలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. శరీర ఆశలు ఉన్నాయి. చదువుతారా? అది ఎక్కడుందో నాకు తెలియదు కానీ. అమ్మా నువ్వు చదువు, మైక్ తీసుకుని. మైక్ ఇవ్వండి అంకి. చదువమ్మా, చదవాలి, టకటక చదివేసేయి. రెఫరెన్స్ కూడా చెప్పమ్మా. చదవాలి. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా చెప్పమ్మా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అందరూ వినండి ఇక్కడ. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఆమేన్. ఇవన్నీ ఉంటే చచ్చిపోతావు. ఇవన్నీ ఉన్నాయా? చచ్చిపోతావు. అట్లాగే మీకోసము రమ్యమైన పండ్లు కూడా దాచాడు. ఆ పండ్లు చదువమ్మా. అయితే ఆత్మ ఫలములు ఏమనగా, ఇప్పుడు ఏమని చెబుతున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు, అయ్యా ఆత్మలో మీకు ఈ తిప్పలు కానీ ఉన్నాయి అనుకో చచ్చిపోతారు. చచ్చిపోవాలి మందిరానికి ఎందుకు రావడం? చచ్చిపోవాలి అని అనుకునే వాళ్ళు ఎందుకు మందిరానికి రావద్దు. ఆమేన్. ఆత్మ విషయములలో బ్రతకాలనుకుంటూ ఉన్నారే వాళ్ళకి చెప్తూ ఉన్నాడు ఈ మాట. చదవాలి. అయితే ఆత్మ ఫలములు ఏమనగా వినండి. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ నిగ్రహం. స్తోత్రం, హల్లెలూయా. 2 మాటలు శరీర కోరికల మీద చెప్పి ముగించేస్తాను. చదువుదాం నిదానంగా ఒక మాట. శరీర కోరికలు ఏమనగా ఏంటంట? జారత్వం ఉండకూడదు, తర్వాత అపవిత్రత ఉండకూడదు. అందుకని ఆరాధన చేసేటప్పుడు మీ చేతులని పైకి చూపించండి అని సేవకులు ఎందుకు చెప్తారు? రక్తపు చేతులు ఉన్నాయి భక్తుడికి రక్తపు చేతులు ఉన్నాయి. అపవిత్రత ఉండకూడదు, జారత్వం ఉండకూడదు, కామకత్వము ఉండకూడదు, అపచారము, ద్వేషము, కలహాలు ఉండకూడదు, మత్సరములు ఉండకూడదు, క్రోధములు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు. ఎవరు చూసి ఏడవరండి. ఎవరిని చూసి ఏడవరు. ఏడ్చేటంటే అటు చస్తాడు అంతే. వాడు ఇల్లు కట్టుకుంటే మంచిది, ఏడ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే ఆ ఇంటింటో ఈడే ఒక దిష్టి బొమ్మ అయితే ఆ ఇంటికి పెద్ద దిష్టి బొమ్మ పెట్టుకుంటాడు. ఎవడు చూసి ఏడుస్తాడు? నిన్ను చూసి. ఏమండే, ఈడే ఒక దిష్టి బొమ్మ లోకానికి, ఆ ఇంటికి ఒక పెద్ద దిష్టి బొమ్మ. అది చూస్తే భయమేసిపోద్ది. రేత్రి పూట కానీ వెళ్తే ఆ వీధుల్లోకి. వీళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి దిష్టి బొమ్మ ఎందుకు? ఎవరు ఏడవరు. కానీ కక్షతో నీవుండి దానికి నువ్వేం చేస్తున్నావు? దిష్టి బొమ్మ పెడుతున్నావు. కక్ష నీది. నేను కక్ష కలిగిన వాడినని నువ్వు మనుషులకు చూపించుకుంటున్నావు. నేను అపవిత్రం కలిగిన వాడినని
నువ్వు ఆ దిష్టి బొమ్మ పెట్టి నువ్వు చూపించుకుంటున్నావు. నేను కామకత్వము కలిగిన వాడినని ఆ దిష్టి బొమ్మ పెట్టి చూపించుకుంటున్నావు. నేను దోపుడు సొమ్ముతో బ్రతుకుతున్నానని దిష్టి బొమ్మ పెట్టుకుని బ్రతుకుతున్నా.